ఇంట్లో వాళ్ళందరూ జానకిని నెత్తిమీద పెట్టుకున్నారు. కాని జానకి ఏం చేసింది? మనందరికీ బాధని మిగిల్చింది. మన మనిషి అనుకున్న భూమిని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తండ్రి కూతుళ్లను కలిపింది. ఆ రోజు నేనడిగితే నేను చేసింది తప్పు కాదు అని వితండంగా వాదించింది. ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఈ జానకిని క్షమించకూడదని. అలాంటి మనిషి ఈరోజు నా ఎదురుగా ఉందంటే నేనెందుకు కోరుకుంటాను? అత్తయ్య, ఒక మనిషి గురించి పూర్తి అంచనా వేసేటప్పుడు మనకేదో జరిగిందని దాన్ని దృష్టిలో పెట్టుకుని అంచనా వేయడం తప్పు అవుతుంది. భూమికి పెళ్లి ఇష్టం లేదన్న విషయం మనకి చివరి నిమిషంలో తెలుసుండొచ్చు. కానీ ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టడం నాకిష్టం ఉండదు. ఆ భగవంతుడి దయ వల్ల ఆ విషయం పెళ్లికి ముందే తెలిసి పెళ్లి ఆగిపోయింది. తండ్రిని కూతుర్ని కలపడం ఒక విధంగా మంచిది కాబట్టే జానకి నా విషయంలో నేను తప్పు పట్టలేదు. కానీ ఇప్పుడు జానకి ఉన్న పరిస్థితి వేరు. అందుకే తను బయట ఉండడం కన్నా మన ఇంట్లో ఉండడమే మంచిదని ఇక్కడికి తీసుకొచ్చాను. చూడు భార్గవ్, నువ్వు మంచివాడివి కాబట్టి అందరి గురించి మంచిగానే ఆలోచిస్తావు. అందుకే జానకి తప్పు చేసిందని తెలిసినా కూడా తను తప్పు చేయలేదని గట్టిగా అంటే నువ్వు తనకి సమయం ఇచ్చావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, పాముకి పాలు పోసినా అది విషమే కక్కుతుంది. ప్రాణంగా పెంచుకున్నా కాటేసి తీరుతుంది. మావయ్య, జానకి నేరస్తురాలని ఇంకా నిరూపణ కాలేదు. ఇప్పటికీ తను నిందితురాలు మాత్రమే. తనే నేరమో చేయలేదని చెప్పింది. చూసిన వాళ్ళు జానకి చంపిందని చెప్పారు కదా, నేరం చేయలేదని నువ్వెలా చెప్తున్నావు? అవును, ఆ రోజు దుర్గమ్మ నాకు ఫోన్ చేసింది, జానకి అని చెప్పింది. దాన్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు కదా. ఈ జానకి చెప్పిన జయసింహ ఆ రాత్రి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. దానికి సాక్ష్యం కూడా ఉంది. కానీ ఈ జానకి చెయ్యలేదు అనడానికి ఏం సాక్ష్యం ఉంది? నువ్వలా మాట్లాడుతున్నావు భార్గవ్. అయినా నువ్వు ధర్మపీఠం దగ్గర సమయం ఇచ్చావు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ జానకి ఈ ఇంట్లో ఉంటుంది అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. విన్నావు కదా బావా, మమ్మీని బాధ పెట్టే పని నువ్వెందుకు చేస్తున్నావు? ఆ జానికి నువ్వు అనుకున్నట్టు అంత మంచిదేం కాదు. అయినా జానికి పొగరేంటో తన ప్రవర్తన ఏంటో నీకు తెలుసు కదా. ఇదే ఇంట్లో నిన్నే ఎన్నోసార్లు ఎదిరించింది, నీతోనే గొడవ పడింది. అలాంటి పొగరుబోతూ అలాంటి పని చేయలేదు అంటే ఎవరు నమ్మరు. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది. ఈ ఇంటిని అందరూ దేవాలయాల్లో చూస్తారు. అలాంటి ఇంటికి ఒక నేరస్తురాల్ని తీసుకొస్తే అందరూ ఏమనుకుంటారో ఆలోచించాలి కదా. షట్ యువర్ మౌత్ కుముదా. ఎన్నిసార్లు చెప్పాలి తను నేరస్తురాలు కాదు, నిందితురాలు అని? తనకు అవకాశం ఇచ్చింది నేనే అయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నిందితులైనా నింద మోసేవాళ్లైనా నిజం నిరూపించుకునే వరకు వాళ్ళు ఉండవలసింది జైల్లోనే. ఈ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టరు కాబట్టి తన ఇంటిని జైలుగా చేసి మనుషుల్ని కాపలా పెట్టాలి. కానీ ఇలాంటి మనిషిని మన ఇంట్లోకి తీసుకురావడం మంచిది కాదని నా అభిప్రాయం. విన్నావు కదా భార్గవ్, ఇంట్లో అందరిది ఒకటే మాట అయినప్పుడు ఆ మాటని కాదు అని ఈ జానకిని ఇంట్లోకి తీసుకొస్తే మేము ఎవ్వరం ఒప్పుకోం. నా మేనల్లుడిగా నీ మాటంటే నాకెంతో గౌరవం ఉంది. నువ్వు చేసే పని మీద నాకు ప్రేమ ఉంటుంది. కానీ ఈ విషయంలో మాత్రం నేను అంగీకరించను.
జానకిని ఇంటికి తీసుకురావడం తప్పు. జానకికి ఈ ఇంట్లో స్థానం లేదు. తనని మర్యాదగా పంపించేసేయ్. అత్తయ్య, ఈ ఇంట్లో మీ అందరితో పాటు నాకు కూడా హక్కు ఉంది అనుకుంటున్నాను. నా ఇంట్లో తను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. నా మాటను మీరందరూ గౌరవిస్తారనే నమ్మకంతోనే జానకిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు జానకిని వెనక్కి పంపే ప్రసక్తే లేదు. జానకి ఇక్కడే ఉంటుంది. తను నా కంటి ముందే ఉండాలి. తను చేసే ప్రతి ప్రయత్నం నాకు తెలియాలి. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. దయచేసి ఇంతకు మించి గొడవని ఎవరూ పెంచొద్దు. నా నిర్ణయం ఫైనల్. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరికి ఎదురు చెప్తున్నావు? రుద్రానికే ఎదురు చెప్తున్నావా? ఈ ఇంట్లో తన మాటే శాసనం అని అందరం అనుకుంటాం కదా. అలాంటి రుద్రానికి అమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. ఎంతైనా సరే నేను ఈ ఇంటి ఆడపిల్లని. నా ఇంటి పేరు మారకపోయినా ఈ ఇంటి పేరుతోనే నేను నా భర్త ఉంటున్నా. ఈ ఇంటి హక్కుదారుడు, వారసుడు భార్గవమ్మ. అందుకేగా ఆ హక్కుతోనే ఇట్స్ ఫైనల్ అని చెప్పాడు. సరే, తన నిర్ణయం తను తీసుకున్నప్పుడు కాదు అనడానికి మనం ఎవరు? ఈ ఇంటికి తీసుకొచ్చాడు కదా. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. జానకి, లోపలికి రా. జానకి, వాళ్ళు అలాగే అంటారు. కోపంలో ఉన్నారు కదా, నువ్వేం పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. నువ్వు అనుకున్నది ధైర్యంగా సాధించు. రే అభి, తనకి రూమ్ చూపించు. రంగయ్య, బాబు గారు, కారులో జానకి లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. అలాగే బాబు. జానకి, పద. ఏంటన్నా ఇది? ఆ జానికి ఇంటికి రావడం ఏంటి? దాన్ని ఇక్కడ ఉంచడం ఏంటి? నాకేం నచ్చలేదు. అసలు పంపించేయాలి దాన్ని. అయినా ఈ విషయంలో బావ అంతా పట్టుబట్టడం ఏంటి? ఒక విధంగా ఇది మంచిదేనమ్మా. జానకి ఇక్కడ ఉంటేనే కదా తను చేసే ప్రయత్నం ఏంటో మనకు తెలుస్తుంది. ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా మనం ఆపుదాం. భార్గవ్ కావాలని తన్ని జైల్లాంటి ఇంట్లో ఉంచాడని జానకి అనుకునేలా చేద్దాం. జానకి బయటికి వెళ్ళలేకపోతే తను నిరపరాధని నిరూపించుకోలేదు కదా. గడువు ముగిసిన తర్వాత ఈ ఇంటి నుంచి కారాగారానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తుంది. బావ మాటలు విని కూడా అదే జరుగుతుందని ఎలా అనుకుంటున్నావు? శ్రీరామనవమి ఉత్సవాల్లో దీక్షితులు గారు చెప్పిన మాట నాకు బాగా అనిపించిందమ్మా. దేవుని గుడి కట్టినా సరే రామదాసును కోటలోనే ఖైదు చేశారు. తాను కోటలో ఉన్నానని మురిసిపోవాలా, కోటలో ఉన్న జైల్లో పెట్టారు అని బాధపడాలా అని రామదాసు బాధపడుతూనే ఉన్నాడంట.
నీకు గుడి కడితే నాకింత శిక్ష ఏంటి అని కన్నీరు పెట్టుకుని రాముణ్ణి నిందిస్తూ పాట కూడా రాశాడంట. అలాగే ఇక్కడ కూడా భార్గవ్ కాపాడినట్టే ఉంటుంది. కానీ జానకి బందీ అయిందని మనం నిరూపిస్తే తనకి భార్గవ్ మీద కోపం పెరుగుతుంది. ఈ ఇంట్లో జానకి బాధపడుతూ ఉంటుంది. అది మర్చిపోతే ఎలా? తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా, నేనిక్కడే ఉన్నాను కదా నాన్నా. జానకి, అమ్మా జానకి, జానకి నాన్నా, నేనిక్కడే ఉన్నాను నాన్నా. జానకి, జానకి, అమ్మా సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నాన్నా, రండి అన్నం పెడతాను. పెట్టమ్మా, తింటాను. ఆ? జానకి, ఇదంతా నా భ్రమ. జానకి ఇంకా ఈ ఇంట్లో ఎందుకుంటుంది? తనింటికి తాను వెళ్ళిపోయింది. అమ్మా నాన్న అని పిలిపించుకోవాలన్న మా కోరికను నువ్వు తీర్చా. ఒక గొప్పింటి బిడ్డని మా కూతురుగా మా ఇంటికి పంపించా. ఇన్ని సంవత్సరాలు జానకి ఎవరో తెలియకపోయినా తనని మా కంటి పాపలా పెంచుకున్నాను. కానీ చివరికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళిపోయింది. దక్షమ్మ ఏనాడో తన కూతురు ఆ ఇంటి కోడలు కావాలని కోరుకుందని పెద్దావిడ ఎన్నోసార్లు చెప్పారు. అది నెరవేరేలా నువ్వే చెయ్యాలి. జానకి వాళ్ళింటికి వెళ్ళాలి. జానకి పరిణయం భార్గవ్ బాబుతో జరగాలి అని నువ్వు రాసి పెట్టావు కాబట్టే భూమితో భార్గవ్ బాబు పెళ్ళి పీటల దాకా వచ్చి ఆగిపోయేలా చేశావు. చిన్నప్పటి నుంచి భూమికి భార్గవ్ బాబే తన భర్త అని చెప్పినా కూడా తన మనస్సులో ఏనాడు ఆ భావన రాకుండా చేశావు. ఇప్పుడు జానకి అండగా నిలబడి భార్గవ్ బాబే తీసుకెళ్తున్నాడు. రేపు తన జీవితంలో కూడా తీసుకునేలాగా జానకి పరిణయం జరిగేలాగా నువ్వే చేయి స్వామి. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? మా అన్నయ్య గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, కానీ ఏమీ తెలియదని ఈరోజు అర్థమైంది నాకు. ఇప్పుడు నీకు అర్థం కాని పని నేనేం చేశాను?
ధర్మపీఠం దగ్గర నువ్వు చేసిందేంటి, తర్వాత నువ్వు చేస్తుందేంటి? జానకి నిరూపించుకుంటాను అంది కాబట్టి సమయం ఇచ్చాను. ఊరి జనం అనుమానపడుతున్నారని మన ఇంటికి తీసుకొచ్చాను. అన్నీ తెలుసు కూడా మళ్ళీ అడుగుతావేంటి? అంటే జానకి హత్య చేసిందని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే శిక్ష వేయడానికి అత్తకే సపోర్ట్ చేసేవాడిని, కానీ జానకి టైం ఎందుకు ఇస్తాను? అదేరా నాకు అర్థం కావట్లేదు. జానకి మనకు కనిపించింది, ఆ పని జానకి చేయలేదని మనకు తెలుసు. నేను అక్కడ ఈ విషయం చెప్పబోతుంటే నన్ను ఎందుకు ఆపావు? అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలే ఏది అర్థం కాక తికమక పడుతూ ఉంటే ఇప్పుడు జానకిని మన ఇంటికి తీసుకొచ్చావు. అత్త యుద్ధంటున్నా అందరినీ ఎదిరించి జానకిని ఇంట్లో ఉంచావు. ఇంతకీ ఇప్పుడు నిన్నేమనుకోవాలరా? జానకి మీద నీకు అభిమానం ఉందనుకోవాలా, కోపం ఉందనుకోవాలా? జానకి మీద నాకు నమ్మకం ఉంది. తనకి పొగరంటే ఒప్పుకుంటాను. ఎవరికైనా ఎదురు సమాధానం చెప్తుందంటే నమ్ముతాను. కానీ జానకి హత్య చేసిందని, ఒకరికి హాని చేస్తుందంటే మాత్రం నేను నమ్మను. అమ్మ బావా, జానకి మీద నీకింత నమ్మకం వచ్చిందా? జానకి ఎప్పుడు ఎదురైనా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే మీరు జానకి విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే మేము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరంత నమ్మకం ఉన్నప్పుడు జానకి తప్పు చేయలేదని ధర్మపీఠం దగ్గర నువ్వే గట్టిగా చెప్తే సరిపోయేది కదా. చెప్పొచ్చు, కానీ నేను చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది. ఏంటది? కొద్ది రోజులైనా జానకి మీద నీ కోపాన్ని తీర్చేసుకున్న తర్వాత చెప్దామనా? అది కాదురా. జానకి ఎవరు? గుళ్ళో పూజారి గారి కూతురు, ఊళ్ళో అందరికీ తెలిసిన మనిషి, ఒక సాధారణమైన అమ్మాయి. అలాంటి జానకి మీద ఎందుకు అలాంటి కుట్రలన్నీ పన్నుతున్నారో నాకు అర్థం కావడం లేదు. జానకి తప్పు చేసిందని, జానకిని దోషిగా చూపించాలని ఎందుకు అనుకుంటున్నారో, ఎవరు ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవాలి. అంటే నేను కూడా నమ్మినట్టు నటించాలి. అందుకే అక్కడ మనం చూసామని తెలిసినా కూడా నేనేం మాట్లాడలేదు. నిన్ను కూడా మాట్లాడనివ్వలేదు. అది సరే అన్నయ్య, జానకి గురించి నువ్వు బాగానే ఆలోచించావు. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటి ఉంది. జానకి జయసింహాని చూశానని చెప్తుంది. జానకి ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పదన్నయ్య. కానీ మనకి జయసింహ కనిపించలేదు కదా, అలానే దాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. జయసింహ మనకు కనిపించకపోయినా జానకి చూశానని అంత బలంగా చెప్తుంది. కానీ తనేమో అరెస్ట్ అయిపోయాడు. పొద్దున్నే స్టేషన్ నుంచి వచ్చాడని పోలీసులు చెప్తున్నారు. నిజంగా జానకి జయసింహాన్ని చూసిందా, లేదంటే చీకట్లో ఇంకెవరన్నా చూసి జయసింహాన్ని పొరపాటు పడిందా? అనవసరంగా జానకి కేసులో ఇరుక్కుందేమోనని నాకిప్పుడు అనిపిస్తుంది అన్నయ్య. అయినా 10 రోజులు టైం ఇచ్చి జానకిని తీసుకొచ్చావు, ఎలా నిరూపిస్తావు? చనిపోయిన దుర్గమ్మ వచ్చి ఎలాగో సాక్ష్యం చెప్పదు. జయసింహ కాకుండా అక్కడ ఇంకెవరూ లేరు అని జానకి చెప్తుంది. జయసింహ అసలు నిన్న ఊర్లోనే లేడని ఎస్ఐ చెప్తున్నాడు. మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు ఏ ధైర్యంతో జానకిని తీసుకొచ్చావు? రేపేదైనా తేడా వస్తే అత్తయ్య నిన్ను కూడా తిడుతుంది. నేనెప్పుడు తప్పు చేయను. అలాగే ధైర్యంగా ఉండే ఆడపిల్లను సపోర్ట్ చేస్తున్నాను. జానకి నిజాయితీని నేను నమ్ముతున్నాను. కానీ జానకి నిర్దోషం నిరూపించాలంటే ఖచ్చితంగా ఒక పని చేయాలి. ఏంటది? అసలు ఎస్ఐ చెప్పింది నిజమేనా? నిజంగానే జయసింహ నిన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా అన్నది ఎంక్వైరీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకవేళ అది అబద్ధం అయితే ఇక్కడ జానకి చెప్పింది నిజం అవుతుంది. నిన్న బాబాయ్ ఊళ్ళో ఉన్నాడని భార్గవ్కి తెలిసిందంటే ఇదంతా మీ ఆడిన నాటకాన్ని అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలి? ఎస్ఐ అంత కన్ఫర్మ్గా చెప్తున్నాడు కదా, మరి కాదు అని ఎలా తెలుసుకుంటావు? కన్ఫర్మ్గా చెప్తున్నాడని నువ్వు అంటున్నావు, కానీ కరెక్ట్గా చెప్పాడని నువ్వు కూడా చెప్పలేకపోతున్నావు. ఆ ఎస్ఐ ఎవరికైనా అమ్ముడుపోయి ఉండొచ్చు కదా. అలా అని తప్పు చేశాడని అనడం లేదు, నిజం చెప్పాడని కూడా నేను నమ్మడం లేదు. ఎంక్వైరీ చేస్తేనే దుర్గమ్మ చావు కారణం ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ నింద జానకి మీద ఎందుకు వేశారు అన్నది మొత్తం తెలుస్తుంది. డాడీ ఏదో గొప్ప ప్లాన్ వేశారనుకున్నారు,
కానీ ఇక్కడ బావ ఆలోచన తెలిస్తే నీవెంత డేంజర్లో ఉన్నామో అర్థమవుతుంది. వెంటనే ఈ విషయం డాడీకి చెప్పాలి. అసలు నిజం తెలుసుకోవాలంటే టైం కావాలి కాబట్టి జానకికి టైం ఇచ్చాను. నువ్వు సూపర్ అన్నయ్య. జానకి విషయంలో ఎంత గొప్పగా ఆలోచించావు కదా. మరి జానకితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, సరదాగా ఉండొచ్చు కదా. రేయ్, ఎటు నీ జీవితంలోకి వస్తుందనుకున్న భూమి నువ్వంటే ఇష్టం లేదని వెళ్ళిపోయింది. నీ ఊహా సుందరి ఊహల్లోనే మిగిలిపోయింది. కనీసం జానకితో అయినా నువ్వు హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేస్తే నీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని అందరూ అనుకుంటారు కదా. చూడబి, చెప్పాను కదా, జానకి నిజాయితీని మాత్రమే నేను నమ్ముతున్నాను. జానకి పొగర్ని కాదు. తను అలా ఎదురు సమాధానం చెప్పడం నాకు అస్సలు నచ్చదు. కానీ ఆడపిల్ల ఎంత కష్టమైనా సరే నిజం వైపు నిలబడడం నాకు నచ్చింది. కేవలం అందుకే నేను జానకికి సపోర్ట్ చేస్తున్నాను. తను నా ఊహా సుందరితో కంపేర్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. నా ఊహల్లోకి వస్తున్న అమ్మాయి ఏదో ఒక రోజు నాకు ఎదురవుతుంది. అబ్బో, ఎందుకు తన నా ఊహల్లో ఉందో కూడా ఆ రోజే తెలుసుకుంటాను. అసలు జానకి తనకి సంబంధం లేదు, ముందు అది గుర్తుపెట్టుకో. అమ్మయ్యా పోనీలే. జానకి నువ్వు ఫ్రెండ్లో చూడకపోయినా ఓ మంచి మనిషిలో చూసావు, అజ్జాలు. థ్యాంక్స్ అన్నయ్య. రుద్రాణి, రుద్రాణి! ఫ్రెండ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసమేనమ్మా. వీళ్ళు నిన్ను ఇంట్లో బంధించారని తెలిసి విడిపించడానికి వచ్చాను. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అగత్యం అంతకన్నా లేదు. పద వెళ్దాం.